పెద్ద బ్యాడ్ న్యూస్. మీరు ఇప్పటివరకు తమిళ చూశారనుకుంటాను. యా, మన వినయ్ కుయా ఛానల్కి మళ్ళీ స్ట్రైక్ పడ్డది. మీకు రీసెంట్గా తెలుసు ఆల్రెడీ వినయ్ కుయా ఛానల్ 1.8 మిలియన్ ఛానల్ దొబ్బిందని చెప్పేసి. ఓకేనా, అసలు ఎందుకు పోయినా కూడా మాకు ఇంతవరకు రీజన్ తెలియదు. అంటే మేము తీసే కంటేను అంత కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎందుకున్నాయో నాకు అర్థమవుతలేవు. ఆ ఛానల్ పోయింది. ఓకేనా, ఆ ఛానల్ పోయినందుకు అట్లీస్ట్ కొంచెం జాలి చూపెట్టన్నా, మా కంటెంట్ నచ్చి అన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక ఛానల్ పెట్టించాను. దాని పేరు వినయ్ కుయా 01. మీ అందరికీ తెలుసు అనుకుంటారు వినయ్ కుయా 01. అండ్ ఈ ఛానల్ కూడా మేము ఎందుకంటే ఎప్పుడో ఇట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ బ్యాకప్ ఛానల్ కూడా పెట్టుకున్నా, డేట్ సిరీస్ అని చెప్పేసి. సో నిన్న రాత్రి నేను వినయ్ కుయా 01లో ఒక వీడియో రిలీజ్ చేశాను. ఏంటంటే గోపాల్ గారు నా పైన ప్రాంక్ చేశారు, లిఫ్ట్ ప్రాంక్. ఆ వీడియో దీని తర్వాత నేను రిలీజ్ చేస్తాను. ఆ వీడియోలో ఏంటంటే నేను గోపాల్ గారు నేను లిఫ్ట్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసేస్తాడు. మెయిన్ ఆఫ్ చేయగానే లిఫ్ట్ ఆగిపోతాడు మధ్యలో, కొంచెంసేపు నన్ను ఆడుకుంటాడు. ఓకేనా, సో నేను ఏమని చెప్పాలి గోపాల, నువ్వు చేసిన ఇలా నేను ఏమంటాను, ఎందుకంటే నేను ఆ ప్రాంక్ ఒక ఫన్నీ వేలో తీసినావు, ఒక రివెంజ్ వేలో తీసుకున్నావు నువ్వు. దానికి ఇప్పుడు స్ట్రైక్ వేసింది కానీ అట్లా స్ట్రైక్ పడుతుంది నాకు తెలియదు కదా ఆ కంటెంట్కి. అసలు కంటెంట్ ఏముండరా దాంట్లో ఏముందని చెప్పేసి, అంటే లిఫ్ట్లోనే పసాయించినందుకు స్ట్రైక్ వేసి నాకు అర్థమవుతలేదు. గైస్ ఒక ఇక్కడ రండి చూపెడతాను. నిన్న నైట్ రిలీజ్ చేస్తాం గైస్. ఇది ఇక్కడ చూసా రిమూడ్ అని వచ్చింది, చూసారా రిమూడ్. నిన్న నైట్ రిలీజ్ చేసాము. 2 అవర్స్కి 2.5 అవర్స్కి మాకు 81,355 వ్యూస్ వెళ్ళినాయి. 2 అవర్స్కి. క్లియర్గా పెట్టు. ఓకేనా, ఇక్కడ చూడండి, రిమూవ్డ్ ఫ్రమ్ ది యూట్యూబ్. ఓకేనా, ఇక్కడ చూడు వినయ్ కుయా 01 మంచిగా పెట్టి ఇక్కడ వినయ్ కుయా 01 రిమూవ్డ్ ఫ్రమ్ ది యూట్యూబ్. అంటే ఒక చిన్న ప్రాంక్, దాంట్లో వల్గారిటీ లేరు, బోల్డ్నెస్ లేరు, కొట్టుకున్న లేరు, ఏం లేరు. కేవలము లిఫ్ట్లో నన్ను బంధించిండు. ఓకే, లిఫ్ట్ ప్రాంక్ చేసింది నా పైన. దానికి యూట్యూబ్ రిమూవ్ చేసింది. అండ్ దానికి ఆ రీజన్ ఇచ్చింది ఏంటో చూడండి. ఇక్కడ మళ్ళీ చూపెడతాను. మెయిల్ వచ్చింది, మెయిల్ చూపెడతా చూడండి. ఓకేనా, ఇది మెయిల్ గైజ్. నేను దీన్ని ఎడిటింగ్ చేస్తలేను, అందుకే డైరెక్ట్ ఎట్లుందో అట్లా అప్లోడ్ చేస్తున్నాను, లేకపోతే సైడ్లో మీకు పెడుతుండే. సో ఇక్కడ చూడండి, హాయ్ పాలపిట్ట, అంటే పాలపిట్ట అనేది మెయిల్ ఐడి. ఓకేనా, మేము దాన్ని కన్వర్ట్ చేసి వినయ్ కుయా అని పెట్టుకున్నాం. ఎప్పుడైతే వినయ్ కుయా మెయిల్ పోయిందో సో పాలపిట్ట పేరుతో మేము ఓపెన్ చేసినాము. ఇక్కడ చూడండి గైజ్, హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ పాలసీ. ఓకేనా, వినయ్ లిఫ్ట్లో ఉండంగానే మధ్యలో ఆపేశాం వినయ్ కుయా 01. ఓకేనా, వీళ్ళు ఏమంటున్నారు అంటే హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ పాలసీ అంటున్నారు. we have removed the following content from the YouTube. ఓకేనా గైస్, ఎంత డిసప్పాయింటింగ్ అంటే ఇక్కడ చూడండి గైస్, యువర్ ఛానల్ హ్యావ్ నౌ as one strike. You won't be able to do things like uploading post or live stream for 1 week. ఓకేనా, ఇక 3 strike in the same 90 days period. You will result in the channel begin permanently removed from the YouTube. అర్థమవుతుందా? సో నేను ఇన్ని రోజులు కంటెంట్ క్రియేట్ చేసుకుంటా, ఒక వినయ్ కుయా పోయింది, నేను ఒప్పుకున్నాను. ఓకేనా, ఓకే నాదేమో మిస్టేక్ ఉన్నట్టుంది, ఎందుకంటే మనము కొట్లాటలు, ఇల్లీగల్ అఫైర్స్వి మనం బయట పెట్టుడు, గోవా స్కామ్స్, దానివల్ల పోయిందంటే మనం అనుకోవచ్చు. ఈ లిఫ్ట్ ప్రాంక్ దీంట్లో ఏముందని ఓనికే చెప్పు. అంటే మేము మా టీం ఎంత డిసప్పాయింటింగ్ అవుతున్నాం అంటే, మేము పిక్చర్ నైట్ అరౌండ్ లైక్ 12 o'clockకి మెయిల్ వచ్చింది. ఇది మేము చూడండి, రాత్రి అసలు నిద్ర లేదు తెలుసా. అంటే ఆల్రెడీ ఒక ఛానల్ పోయినాక ఈ ఛానల్కి ఇట్లా అయితే నేను ఏం చేయాలో నాకు అర్థమవుతుంది గైస్. వన్ థింగ్ ఏంటంటే, నాకు ఎందుకు ఏదో ఓడో కాల్ అని చేపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసలు దీంట్లో ఏముంది, నేను వీడియో అప్లోడ్ చేస్తాను గైస్. నేను సేమ్ వినయ్ కుయా వీడియో నా దగ్గర అది ఉంది, ఏది ఏమంటారు దీన్ని, ఫైల్ ఉంది వినయ్ కుయా, నిన్న అప్లోడ్ చేసిన ఫైల్ నేను దీంట్లో రిలీజ్ చేస్తాను. పోతామని దీంట్లో అట్లీస్ట్ కొంతమంది అన్న చూస్తారని చెప్పేసి, ఆ వీడియోలో ఏం రాంగ్ ఉందని చెప్పేసి నా కంటెంట్ పోయినా నాకు అర్థమవుతుంది. అండ్ యూట్యూబ్కి నేను ఆల్రెడీ అప్పీల్ చేశాను.
అరే నాయన ఈ వీడియోలో ఒక ప్రాంక్ చేసినాము, ఒక రివెంజ్ చేసిండు మా కొలీగ్ నా పైన అని చెప్పేసి మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాడు ఏమని చెప్పిండో ఒకసారి మీరు చూడండి. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం, అన్న ఈ వీడియోలో ఏం లేదు, మేము ఏం హార్మ్ఫుల్ నువ్వు ఎందుకు వేసినావు హార్మ్ఫుల్ అని చెప్పేసి అంటే వాడు ఇచ్చింది అయిపోయిపిట we reviewed your content carefully and we confirmed that it violates our sex and nudity policy అంట. ఓడి దేవుడా, నీవు అర్థమైందా గైస్? అంటే యూట్యూబ్ ఏ విధంగా మమ్మల్ని పగబట్టిందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ డేంజరస్ వచ్చింది, నాకు డేంజరస్ అండ్ హార్మ్ఫుల్ కంటెంట్ వచ్చింది, ఇక్కడేమో సెక్స్ కంటెంట్ అని వేసి మనిషి. అలా నేను ఏం బట్టలు ఇప్పినాను, అసలు నేను ఏం చేసినాను? సో అది ఓన్లీ ఫన్ ఉంది, అంతే. ఫన్ ఉంది, నేను వేరే ఏదో ఇరిటేట్ చేద్దామని చెప్పేసి చేసింది అంతా. అట్లా అక్కడ దాకా వెళ్ళిపోయింది. అసలు మేము ఏం కంటెంట్ చేయాలి, ఏం చేయాలి? మాకు ఆల్రెడీ 1.8 మిలియన్ ఛానల్ పోయి 2 months అయింది. మళ్ళీ మేము రీక్రియేట్ చేసుకుందాం, ఏదో ఒకటి చేసుకుందాం, బతుకుదాం అని చెప్పేసి అనుకుంటే ఉన్నదానికి కూడా ఎవరో కావాలని చేపిస్తున్నట్లు ఉంది. సో ఒకటి ఏంటంటే 1.8 మిలియన్ పోతేనే మా టీము అరే బాధపడి అన్న శాలరీలు పే చేయకుండా ఎందుకంటే మీకు ఎట్లయినా రెవెన్యూ రాదు కదా అని చెప్పేసి సాక్రిఫైస్ చేసుకొని మరి వాళ్ళు సాక్రిఫైస్ చేశారు మన గురించి. ఇప్పుడు కూడా ఈ స్ట్రైక్ పడ్డని 1 week దాకా వీడియో అప్లోడ్ చేయడు వినయకుయ 01లో. పాపము మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు, ఎందుకంటే ఛానల్ ముందుగానే నాకు 1 lakh దాకా సబ్స్క్రైబర్స్ తెచ్చిచ్చారు వితిన్ 1 dayలో. నేను 1 day 2 daysలో నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఛానల్ పోయింది అనుకోండి, ఎంతగానో మనం సపోర్ట్ చేస్తారు. మీకు కూడా విరక్తి కుడతారు కదా, నీ అమ్మాయికి ఎంతగానో సపోర్ట్ చేయలేరు అని చెప్పేసి ఆబ్వియస్ ఉంటారు కదా గోపాల. ఒక్కసారి సపోర్ట్ చేస్తాం, 2 సార్లు సపోర్ట్ చేస్తాం, కానీ ప్రతిసారి సపోర్ట్ చేయమంటే ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పు? ఎవరు సపోర్ట్ చేయలేరు గైస్. మేము ఎంత డిఫికల్ట్ ఉన్నామంటే మొన్న స్ట్రైక్ పడినప్పుడు కూడా నేను అదే చెప్పాను, ఏంటంటే నాకు ఈ 2023 ఎంత దరిద్రమైన ఇయర్ అంటే నాకు నేను అప్పుడే చెప్పాను, మా మమ్మీకి బాగాలేరు, మా బెస్ట్ ఫ్రెండ్ ఎస్ఎస్ సూర్య చనిపోయారు, మా ఛానల్ 1.8 మిలియన్ సబ్స్క్రైబర్ ఛానల్స్ వెళ్ళిపోయింది, అండ్ మాకు కొన్ని కేసెస్ పడ్డాయి, పోలీస్ కేసెస్, అండ్ ఇప్పుడు దీనికి ఈ స్ట్రైక్ పడ్డది. ఏంటో అసలు నాకు ఏం అర్థమవుతలే కూడా అర్థమవుతలేదు. నాకు ఏం చేసాం చెప్పు, ఏం చేసాం చెప్పు? అసలు ఏం చేయాలో కూడా అర్థం. నాకు ఎందుకో ఎవరో కావాలని చేపిస్తున్నావు, నాకు అర్థమైతే కావాలని చేపిస్తున్నావు. ఎలా చేపిస్తున్నా అంటే నాకు తెలిసి మనకి అయితే ఒకసారి నువ్వు గుర్తుందా గోపాల, మనం ఒక గర్ల్ ఫ్రెండ్ అన్నాడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పట్టుకోండి, నేను గూగుల్లో వర్క్ చేస్తున్నాను, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గూగుల్కి యూట్యూబ్కి వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి. అర్థమైందా? యూట్యూబ్కి. నాకు ఆన్పైన డౌట్ వస్తుండ్రా అందుకు. ఒకవేళ నువ్వు కానీ నా డౌట్ కానీ నిజమై ఉందనుకో, నేను ఎంక్వైరీ చేస్తాను. ఒకవేళ నా డౌట్ కానీ నిజమై ఉందనుకో, ఎందుకంటే చేసేటోళ్ళు యూట్యూబ్లో చేయాలి, అంటే యూట్యూబ్లో వర్క్ చేసేటోళ్ళే చేయాలి. యాక్చువల్ ఒక కేసు చేసినాం గైస్ మేము. అది ఎప్పుడు చేసినామంటే పాత ఛానల్ ఉన్నప్పుడు కేసు చేసినాము. ఆ కేసు ఏమైపోయిందంటే వాడు సీరియస్ అయిపోయింది, నువ్వు ఎట్లా అప్లోడ్ చేస్తావు ఆ వీడియో చూడు, మళ్ళీ నీ ఛానల్ ఉంటారా చూడు, నేను వర్క్ చేసేది యూట్యూబ్కే, నేను ఏం చేయాలని చేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి మేము అంత సీరియస్ తీసుకోలేము. ఇప్పుడు కూడా మా ప్రిడిక్షనే, మేము 100% షో అయితే మేము అంటలేము వాడే చేస్తుందని చెప్పేసి. బట్ నాకైతే చాలా డిసప్పాయింటింగ్ ఉండు. మీరు ఒక్కోసారి చూడండి గైస్, ఇక్కడ రండి, ఒక్కోసారి మీరు ఇక్కడ రండి, లాస్ట్ నేను చూపెట్టేస్తాను. ఇక్కడ పొద్దున నేను రివ్యూ పెడితే వీ హ్యావ్ రివ్యూడ్ యువర్ కంటెంట్ సక్సెస్ కేర్ఫుల్లీ అండ్ కన్ఫర్మ్ దట్ ఇట్స్ వైలేట్ యువర్ సెక్స్ అండ్ న్యూడిటీ పాలసీ వచ్చింది. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి మనకి మెయిల్స్లో, అంటే ఎప్పుడైతే స్ట్రైక్ పట్టారో మెయిల్ ఏమని ఇచ్చింది వాడు, హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ పాలసీ ఇచ్చిండు. రివ్యూ పెట్టినాక సెక్స్ అండ్ న్యూడిటీ అంటే సెక్స్ అల్ల ఎక్కడ ఉన్నా, నేను బట్టలు ఇప్పి ఎక్కడ ఉన్నాను, లిఫ్ట్లు ఉన్నాను. సో గైస్ మీరు ఏం చేయమంటారో అది మీరే చెప్పండి. అండ్ నేను ఏం చేస్తున్నా ఈ వీడియో తర్వాత లిఫ్ట్ వీడియో పెడుతున్నా గైస్. ఎవరైతే చూడలేరో, ఎవరైతే చూసిండో లిఫ్ట్ కింద కామెంట్ చేయండి. ఎవరైతే లిఫ్ట్ వీడియో చూడలేరో నేను లిఫ్ట్ వీడియో కూడా పెడతాను, దాంట్లో ఏం రాంగ్ ఉందో ఒక్కసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి అంతే. అంటే వినయకుయ 01 రాదు. బైక్